ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందువులంతా ఆలోచించుకోవాలి, క్రైస్తవులు ముస్లింలు కూడా ఆలోచించుకోవాలి, అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏం కావాలి, హిందువులకు ఏం కావాలి మీరు ఆలోచించుకోవాలి. మీకు విద్వేషపూరితమైనటువంటి మతం కావాలా, వివక్షపూరితమైన మతం కావాలా, అసహ్యంతో ఒకళ్ళనొకళ్ళు అసహించుకునే మతం కావాలా? ఇంకొక సత్యాన్ని కూడా ఎదిగే వయసులో కనుక్కున్నాను. స్వర్గం నరకం మనం చచ్చిపోయిన తర్వాత ఆకాశంలో ఎక్కడ లేవు, మనం ఎగురుకుంటూ వెళ్ళడానికి. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఏమనంటే పరలోక రాజ్యం ఎక్కడుందని ఆయన అడిగితే అది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్పలేము, అది మన మధ్య ఉందని చెప్పాడు. ఇప్పుడు మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని పరలోక రాజ్యం కాదు, స్వర్గం కూడా మన మధ్య ఉంది, నరకం కూడా మన మధ్య ఉంది. ఒక మనిషి అనునిత్యం విషపూరితమైన మనసుతో స్వార్థంతో బుగబుగలాడుతూ ఏడ్చుకుంటూ కుళ్ళిపోతూ మాత్సర్యంతో చచ్చేటువంటి వెధవ వాడు జీవించేది ఎక్కడ అంటే ఖచ్చితంగా నరకంలోనే. అది వాడి చుట్టూనే ఉంది వైఫై లాగా. వాడు దాని మధ్య తగులట్టాడు. ఎవరైతే ఎవరిని ద్వేషించకుండా నిర్మలమైన మనసుతో ఉంటారో, మా సాయిదాస్ గారి ప్రవచనాలు బోధనలు వినుకుంటూ వాళ్ళు ఉండేది ఖచ్చితంగా స్వర్గంలోనే. అది కూడా మన చుట్టూనే ఉంటుంది, ఎక్కడ లేదు. ఎక్కడ ఇహైవత జిత సర్గో యశాం సామ్య స్థితం అని భగవద్గీతలో ఇక్కడే ఈ క్షణమే ఈ మూమెంట్ లో నేను చెప్పింది అందుకే చెప్పారు. అందరూ ఒకటే చెప్పారు. ఆయన ఇట్ ఈజ్ అమాంగ్ అస్ అని చెప్పాడు, ఈయన ఇహైవత అర్జితో అని చెప్పి, ఈ రెండు ఒకటే, ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ ఆలోచించుకోవాలి. ఆయన ఒక అద్భుతమైన మార్గం చూపించాడు షిరిడి సాయి వారు. మొత్తం యావత్ మానవాళ్ళకి, హిందువులకు కాదు, క్రైస్తవులకి, ముస్లింలకి మీరు రైట్ గా గుర్తుపట్టారు. ఈ బ్రాహ్మణులు లేకపోతే మరొక సామాజిక వర్గం వాళ్ళు దండం పెట్టుకుని ఇది నారాయణ గురు చెప్పాడు. ఆయన శివుడిని ఆయన మునిగి ఆ యొక్క నెయ్యర్ నదిలో నుంచి ఒక రాయిని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టినప్పుడు అందరూ చుట్టూ చేరి వాళ్ళ జీవితం మొత్తం ఎప్పుడు గుడిలోకి దూరంగా కనీసం 4 రోడ్ల అవతల కూడా నిలబడలేనటువంటి అర్హత లేనటువంటి జనం వాళ్ళంతా. వాళ్ళు దండం పెట్టుకుంటుంటే మర్నాడు బ్రాహ్మణులు వచ్చి నువ్వు ఎలా పెడతావు, ఏమనుకుంటున్నావు, ఇదే భాష బయటకు వచ్చాడు చెప్పాడు కదా, ఎలా పెడతావు ఈ శివుడు అంటే మీరు చాలా పొరపాటు పడ్డారు, ఈయన బ్రాహ్మణ శివుడు కాదు, ఈయన యజవ శివుడు అని చెప్పి. షిరిడి సాయి మావాడు, మీ వాడు కాదు, మీరు వెళ్ళిపోండి బయటకి. భలే చెప్పారు మీరు. నాకు ఇప్పటిదాకా నాకు సొల్యూషన్ దొరకలే, ఇటు భలే చెప్పాడు. అని చేత నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు పొల్యూట్ చేశారు ఈ మొత్తం వాతావరణం అంతా. అలా ఏం చెప్పాడో మాకు తెలియకుండా చేశారు మీరు. దయ ఉంచి గెట్ లాస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు హిందూ మతంలో ఉన్నాయా లేవా ఆయన చెప్పినవి. ఇప్పుడు ముస్లింస్ క్రైస్తవులు చాలా బిజీగా ఉన్నారు, హిందువులు ఏమో టెన్షన్ లో ఉన్నారు. ముస్లింలు క్రైస్తవులు ఏమైనా బిజీగా ఉన్నారంటే మొత్తం అందరినీ చేర్చేయాలి, మన దొడ్లో కట్టేయాలి, తీసుకెళ్లి వీడిని కూడా కట్టేయాలి, వాడిని కూడా కట్టేయాలి అనే గొడవలో ఉన్నారు. ఎందుకు రబై ఇంత తాపత్రయం మీకు, ఎందుకు ఇంత బాధ ఎందుకు? గాంధీ గారి యొక్క మీరు మై ఎక్స్పెరిమెంట్స్ ది ట్రూత్ చదివితే ఆయన కూడా రోడ్డు మీద నిలబడి హిందూ దేవతలను తిట్టేటువంటి క్రైస్తవ బోధకులను చూశాడు. ఆయన చూసి బాధపడ్డాడు. ఎందుకు తిడుతున్నారు మీరు, నేను తిడుతున్నాను, నేను కొడుతున్నాను, అప్పుడు నన్ను ఎవరైనా నరకానికి పంపించారా, లేదు కదా, ఈ విగ్రహం ఎందుకు పనికిరాదు కదా అంటే, మీ దేవుడిని ఎప్పుడంటే చచ్చిపోయిన తర్వాత పంపిస్తాడు నరకానికి, లేకపోతే పరలోక రాజ్యం, మా దేవుడు కూడా అలాగే చేస్తాడు, ఎందుకు తిడుతున్నావు నువ్వు, ఎవడి గురించి తిట్టమని గాంధీ గారు బాధపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వివేకానందుడు బాధపడ్డాడు, ఎంత మట్టేశారా మీరు ఇవాళకి ఆగలేదు, ఇవాళకి ఇదే కార్యక్రమంలో ఉన్నారు. ఒక్కసారి షిరిడి సాయి వారి బోధనలు చూడండి, మీరు కళ్ళు తెరుచుకుంటాయి. నేను స్వయంగా చదివిన వేదాహమేతం తమసపరస్తాత్ ఆదిత్యవర్ణం అనే అద్భుతమైన శ్లోకం ఉంటే దాన్ని వేదా అహ్మద్ అని మార్చి ప్రింట్ చేసుకుని ఊరంతా పంచి అహ్మద్ పేరు వేదాల్లోనే ఉంది, మహమ్మద్ ప్రవక్త పేరు ఎందుకు ఈ తాపత్రయం? ఇంత నీచమైన పద్ధతిలో కన్వర్ట్ చేయకపోతే చచ్చిపోతావా? ఏమి సమస్య వచ్చింది? భారతదేశం నువ్వు అనుకుంటున్నది కాదు, మేము 2 చేతులతో ఆహ్వానిస్తాం, తీసుకుంటాం, క్రీస్తు బోధనలు తీసుకుంటాం, ఖురాన్ యొక్క గొప్ప సారాంశాన్ని తీసుకుంటాం, కానీ మేము ఉన్నది పారేయం, మీరు ఏం చెప్పినా పారేయం. మతాంతరీకరణ చెందదలుచుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మతం మారదలుచుకుంటే పరమ వేస్ట్ కార్యక్రమం అది. మీరు మారదలుచుకుంటే మతంలో గొప్ప సారాంశం ఉందో దాన్ని మీరు మీ చాట్లను, మీ యొక్క జోలులను, మీ యొక్క ఇంట్లో మీరు తీసుకెళ్లి మొత్తం తీసేసుకోండి. ఇక్కడ ఏమైనా ఉంటే దీన్ని కూడా మంచిగా తీసుకోండి, ఏమి నష్టం వచ్చింది? నా మార్గం కాదు ఇది, స్వామి వివేకానంద మార్గం, గాంధీజీ మార్గం, షిరిడి సాయి మార్గం. ఒక్కసారి నిలబడి చూడండి, ఆ మహానుభావుడు షిరిడి గ్రామంలో ఏం చేశాడు, హిందువులకి ముస్లింలకి ఏం కార్యక్రమం చేశాడు అక్కడ ఉంది మన ముందు సాక్ష్యం క్లియర్ గా. ఆయన ఏం చేశారు? అదృష్టవశాత్తు ఇట్స్ రిటర్న్ రికార్డ్. ఆయన వాళ్ళని వీళ్ళని ఎవరైనా కన్వర్ట్ చేశాడా? మీరంతా కూడా ఇలా తప్పుడు మార్గంలో బూతులు తిట్టుకుంటూ పక్క దేవతల్ని విద్వేషంతో తిట్టుకుంటూ అవన్నీ బయట పారేసాయి, ఇటు వచ్చేసాయి అనే పద్ధతిలో వ్యవహరించాడు లేదే. అందుచేత ఏ ముస్లింలు అయితే షిరిడి సాయిని వదులుకుంటున్నారో, మా వాడుగా తిరస్కరిస్తున్నారో, మీరు నిజమైన ఇస్లాంని తిరస్కరిస్తున్నారు. ఏ క్రైస్తవుడైతే షిరిడి సాయిని అర్థం చేసుకోలేకున్నాడో, నాకు సంబంధం లేదు దీంతో అనుకుంటున్నాడో, అతను నిజమైనటువంటి క్రైస్తవాన్ని తిరస్కరించుకుంటున్నాడు, వదులుకుంటున్నాడు. ఏ హిందూ అయితే అర్థం చేసుకోలేకుండా ఉన్నాడో, ఆ మహానుభావుడి బోధనల పట్ల కళ్ళు మూసుకొని ఉన్నాడో, ఆ హిందూ మతంలో ఉన్నటువంటి సారాంశాన్ని, హిందూ మతం యొక్క అత్యంత పరమమైనటువంటి గొప్ప గొప్ప విలువలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఏట్లో పారబోస్తున్నాడు. దానికి విరుద్ధమైనటువంటి విషయాలు తీసుకుంటున్నాడు. షిరిడి సాయి వద్ద ఉన్నది నిజమైన హిందూ మతం.
షిరిడి సాయిబాబా ఉన్నది నిజమైన ఇస్లాం, షిరిడి సాయిబాబా ఉన్నది నిజమైన, వీటికి ఏ వైవిధ్యం లేదు. స్వామి వివేకానందుడు చికాగోలో చెప్పాడు, చాలా అద్భుతమైన సారాంశం. నేను ఒకసారి తప్పులు చేసిన తప్పులు ఒప్పుకుంటే బాగుంటుంది కదా, నేనేమి స్వామి వివేకానందుడు పార్టీ కాదు, పైపెచ్చు స్వామి వివేకానందుడు గురించి ఎవరైనా చెప్తే మంచి బ్యాటింగ్ చేసి తరివేసి ఉన్నాడు. అట్లాంటిది ఒకసారి ఆయన యొక్క సందేశాన్ని నేను ఒక కారులో పెట్టుకుని అలా ఆడియో ప్లే చేసుకుంటూ వింటున్నా. అదృష్టం మరి వీడంతా చెప్తారు, సంకల్పం అంటారేమో, కరెక్ట్ గా విజయ విహారం స్టార్ట్ చేయడానికి ఒక 2 నెలల ముందు ఆయన చికాగో స్పీచ్ లో వచ్చి చెప్తున్నది విని నేను కారు ఆపేశాను. ఆపేసి పక్క తీసుకుని రోడ్డు పక్కన అలా ఉండిపోయాను. చాలా రోధించాను, ఎందుకంటే ఈ మహానుడు నుడుగుచుడు మాట్లాడాను నేను, ఇలాంటి దరిద్ర పనులు చేస్తామా అంచేత ఇట్లాంటి అనుభవం నా జీవితంలో నాకు అనేక మంది విషయంలో అనేక సార్లు పదే ఎదురవుతుంది. ఎందుకంటే వారు చెప్తారు, ధనుడు నరసింహాచార్యులు గారు లేరు, ఏది మంచి మంత్రం నేర్పించారు, హీనుండి తుచ్చుండి అల్పుండి అని ఆ మాట అనుకుంటే ప్రతిరోజు మనకు బుద్ధి వస్తుంది. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే, ఈ కప్ప కథ ఏదైతే ఎంత గొప్ప కథ చూడండి, మీరు క్షమించాలి, దాన్ని ఏమంటారంటే లౌల్యానికి లోనై మళ్ళీ చెప్తున్నాను ఆ కథని. ఒక బావిలో కప్ప ఉన్నది, సముద్రం నుంచి వేరే కప్ప ఆ బావికి వచ్చింది. బావికి వచ్చినప్పుడు ఈ బావిలో కప్ప సముద్రం కప్పని అడిగింది, ఎక్కడి నుంచి వచ్చావు? సముద్రం నుంచి వచ్చాను. ఆ సముద్రం దీనికంటే ఈ బావి కంటే పెద్దదా అంటే ముందర దానికి అర్థం కాలే. కాదు బావి సముద్రం నీకు తెలీదు, బావి చాలా చిన్నది, సముద్రం నువ్వు ఎప్పుడు చూడలేదేమో, చాలా పెద్దది అంటే బాగా ఆలోచించి చెప్పదు. లేదు చెప్తున్నా కదా, చూడలేదు సముద్రాన్ని, సముద్రం చాలా పెద్దది, ఈ బావి చాలా చిన్నది, నేను మీకు పొరపాటు దీంట్లో పడ్డాను అంతే. ఈ బావిలో కప్ప గర్వంగా ఆలోచించి అటు నుంచి అటు ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఆ గోడని అలా తన్ని 2 కాళ్ళతో మళ్ళీ ఇటు ఈది ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మధ్యలోకి వచ్చి చెప్పు ఇంతకంట పెద్దదా అంది. అంటే ఇది లేదు బ్రదర్, నీకు అసలు అర్థం కావట్లేదు, నువ్వు చూడలేదు సముద్రాన్ని, ఇది చాలా చిన్నది, అది చాలా పెద్దది, దానికి వెళ్ళలేము. ఈ బావి అనుకుంది ఇంక చాలా మందిలాగా వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడిని చంపేయాలి, వీడిని నరికేయాలి, వీళ్ళే కామెంట్లు పెట్టి వాళ్ళందరూ వీడియోలో కామెంట్లు పెట్టి రథాలంతా వీళ్ళే. స్వామి వివేకానందుడు కథ చెప్పాడు, మీరు హిందువులు ఒక బావిలో ఉన్నారు, మీరు ముస్లింలు ఒక బావిలో ఉన్నారు, మీరు క్రైస్తవులు ఒక బావిలో ఉన్నారు, కానీ సముద్రం వేరే ఉంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ సముద్రానికి నువ్వు పేరు పెట్టాల్సుకుంటే దానికి షిరిడి సాయి అని పేరు పెట్టు. ఏ సముద్రంలో నీరు ఈ బావులన్నింటిలో ఉన్నదో, ఏ తత్వం ఎక్కడికి మనం రీచ్ కావాలో, ఆ యొక్క తత్వంలో ఉన్నటువంటి విషయం ఏ హైందవంలో, క్రైస్తవంలో, ఇస్లాంలో ఉన్నాయో ఆ తత్వం పేరు షిరిడి సాయి. అటువంటి తత్వాన్ని చూసి ఇక ఈ బావిలో కప్పలా వీడి కూర్చుని బయటికి ఆ అర్చనలు మానేసే, ఎవడు చేయమన్నాడు నేను అర్చన? ఆయన అడిగాడు, నువ్వు కిరీటం పెట్టు, కాషాయం చుట్టూ దండాలు పెట్టుకొని, ఆయన ఎప్పుడైనా వాడికి ఆయన చెప్పాడా? కర్ర పట్టుకు బాధాడు, నాకు తెలిసి ఆయన ఒప్పుకున్న విషయం కాదు.